పాఠాలు చెప్పాల్సిన వారు ప్రాణాలు తీశారంట. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య. నిందితులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులంటండి. నాగర్ కర్నూలులో, మీ జిల్లానే అబ్బాయి, అచ్చంపేటలో. ఏం మైరోగాలు ఇవి! ఏమవుతుంది సమాజం, ఎట్టిపోతుంది అసలు? ఇప్పుడు అది కాదమ్మా, నీకు నీ మొగుడు ఇష్టం లేడు, వదిలేసేయాడిని. అరే బాబు, నాకు ఇంకోటితో ఎఫైర్ ఉందిరా, నువ్వు నాకు నచ్చలేదురా, నేను ఆడితోనే పోతానని వదిలేసేయి. చంపటం ఎందుకు? ఈ చంపడాలు ఎవడిచ్చాడు హక్కు మీకు? ఇప్పుడు మాట్లాడరే మరి ఎవరైతే గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి మహిళా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు కొంతమంది. పేర్లు చెప్తాం, మనకేం భయం లేదు. అనసూయ ఉంది కదా, మన జబర్దస్త్లో వస్తుంది అనసూయ. ఆమె ఎవరో చిన్మయి. వీళ్ళు అసలు ఏమన్నా మాట్లాడితే సయ్యం లేస్తారు కదా, మరి ఇట్లాంటి వాటికి మాట్లాడరేమో. ప్రియుడితో కలిసి భర్తను చంపిందంటమ్మా, చూడండి. దీన్ని కూడా మా ఆడవాళ్ళలో చైతన్యం వచ్చింది, ఎంతకాలం మగల చేతిలో మేము చావాలి, ఇప్పుడు మేము చంపే రోజులు వచ్చినాయని చెప్పి వాటిని కూడా గొప్పగా చెప్పుకుంటారేమో. ఆ రోజులు కూడా వస్తాయేమో, వచ్చేసినాయి ఆల్రెడీ, వస్తాయేమో ఆల్రెడీ వచ్చేసినాయి. ఇంకెంతకాలం మేమే ఎప్పుడు భర్తకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉండాలా, మా అక్రమ సంబంధాలు ఉంటే తప్పేంటి, సమానత్వం అంటారేమో మళ్ళీ దాంట్లో కూడా అంటారు. పిల్లలకు నీతి సూత్రాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు హంతకులయ్యారంట. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండనే ఆమె భర్తను హత్య చేసి జైలు పాలయ్యారు. ఏమొచ్చిందమ్మా ఇప్పుడు చివరికి? నీ మొగుడు లేడు, నువ్వు ప్రేమించినోడు లేడు, జీవితం జైలు పాలు. రేపు నువ్వు బయటకు వచ్చినా ప్రతోడు నీ మొహం మీద ఉమ్మేస్తాడు. ఏడా పట్నంలోని మారుతినగర్ కాలనీలో నవంబర్ 25న అనుమానాస్పద స్థితిలో లక్ష్మణ్ నాయక్ చనిపోయారు. 38 ఏళ్ళు అంటండి ఆయనకి. ఆయన సోదరుడు శ్రీరామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. లక్ష్మణ్ నాయక్ భార్య 2024లో డిఎస్సి ఉపాధ్యాయులుగా ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారంట. అదే మండలంలోని తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాత్లవత్ గోపితో ఆమెకు ఏడాది కాలంగా ఇల్లీగల్ అఫైర్ స్టార్ట్ అయింది. వాడి దగ్గర లేనిదేందో వీడి దగ్గర ఉందేందో. లక్ష్మణ్ నాయక్ గతంలో రంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవాళ్ళు. భార్యకు పోస్టింగ్ రావడంతో అచ్చంపేటకు వచ్చేసి ఖాళీగానే ఉంటున్నారంట. తమ సంబంధానికి లక్ష్మణ్ నాయక్ అడ్డుగా ఉన్నాడని భావించి పద్మ, గోపి అతన్ని అంతమొందించాలనుకున్నారు. నవంబర్ 24 రాత్రి నిద్రిస్తున్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిపై వస్త్రంతో మూసి ఊపిరాడకుండా హత్య చేసేసారంట. ఓరి నాయన, డ్రమ్ములు అయిపోయినాయి, కుక్కర్లు అయిపోయినాయి, ఇప్పుడు పిల్లో పెట్టుంటారేమో. పిల్లో పెట్టి మన అరుస్తాడు కదా గట్టిగా, పాపం కాళ్ళు పట్టుకున్నారేమో. ఇద్దరు కలిసి చేసి ఉంటారు, ఒక్కతే చేసడానికి వీళ్ళు, లేకపోతే ఏమన్నా ముందే నిద్ర మాత్రం అట్లా ఏమన్నా కలిపారేమో. ఉదయం ఏమీ తెలియనట్టుగా పద్మ పాఠశాలకు వెళ్ళి ఇంటి యజమాని ఫోన్ చేసింది. తన భర్తకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆందోళన నటించిందంట. మధ్యాహ్నం హడావుడిగా ఇంటికి వచ్చింది. లోపల భర్త చనిపోయాడని అందరినీ నమ్మించింది. దర్యాప్తులో పోలీసులు వాస్తవాలను రాబట్టారు. హత్య చేసిన అనంతరం పద్మ సమీప బంధువు నర్సింగ్కు ఫోన్ చేసి విషయం చెప్పిందంట. పద్మ, గోపిల్ని బుధవారం అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేశారు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఏం మాయరోగం అండి వీళ్ళకి? చదువుకున్నారు, మీ చదువుని దేనికైనా పనికొచ్చే వాటికి వాడచ్చు కదా.